ఇన్నారెడ్డి సార్ సార్ సైబర్ క్రైమ్లో ఈ అకౌంట్ ఫ్రీజింగ్ అనేది డీసెంట్ అంటే అన్నోన్ పర్సన్స్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అవుతున్నాయి సార్. సో దాని మీద అవేర్నెస్ లేదు. మా అకౌంట్ ఫ్రీజ్ అయితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి కంప్లైంట్ ఇవ్వాలి, అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మా అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు సార్. సైబర్ క్రైమ్ సంబంధించి 1930 కాకుండా ఒక హైదరాబాద్ పోలీస్కి సపరేట్గా వాట్సాప్ నెంబర్ కూడా కొంచెం పబ్లిక్లోకి వెళ్తే ఎక్కువ కేసులు వస్తాయి సార్. 1930 ఎక్కువ బిజీగా వస్తుంది కారణం ఒకటి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్, టోటల్గా సైబరాబాద్లో ట్రాఫిక్ చలానా 200 కోట్లు సార్. మన చలానా కలెక్షన్ ఎంత సార్? ఇన్నారెడ్డి గారు, ఇప్పుడు మీ అందరికి కూడా సైబర్ క్రైమ్ సంబంధించి ఈ మాత్రం వాస్తవము. యాక్చువల్గా అయితే ఏదైతే అమౌంట్ మ్యూల్ అకౌంట్స్ కానీ తర్వాత తెలియని వాళ్ళ అకౌంట్లో కూడా మీ అకౌంట్లో డబ్బులు పడి అయితే మీ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ వరకు కూడా ఆటోమేటిక్గా సీజ్ అయిపోతున్నాయి. అమౌంట్ ఏదైతే ఫ్రాడ్ అమౌంట్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిన అకౌంట్స్లో. దానికి గాను మీ దాంట్లో ఏదైనా వేరే అమౌంట్ పడిందంటే దాంట్లో ఇమ్మీడియట్గా మీరు మాకు 100 డైల్ చెప్పి కానీ లేకపోతే ఒక పిటిషన్ తీసుకొని మా సైబర్ క్రైమ్ ఆఫీస్కి వచ్చి ఇచ్చేసి మాకు దీంట్లో ఏమాత్రం సంబంధం లేదు, ఈ దాంట్లో మాకు ఈ అకౌంట్లో మనకు డబ్బులు పడ్డాయి, దాన్ని మా అకౌంట్ని రిలీజ్ చేయమని చెప్తే ఏమాత్రము మీకు ఆ సైబర్ క్రైమ్తో సంబంధం లేకపోతే ఇమ్మీడియట్గా దాన్ని ప్రాసెస్ చేసి మీకు అకౌంట్ ఫ్రీజింగ్కి రాసేస్తాము. అకౌంట్ ఫ్రీజింగ్ రాసిన తర్వాత బ్యాంకుకి లెటర్ పోతుంది. ఆ బ్యాంకుకి లెటర్ పోయిన తర్వాత వాళ్ళది 1 or 2 డేస్లో వాటర్ క్లియర్ చూసుకొని మీది అకౌంట్ మా కేసులోనే కాకుండా వేరే కేసులలో కూడా దాంట్లో సీజ్ అయ్యి ఉండొచ్చు. అట్లా అది కూడా కావచ్చు, మల్టిపుల్ దాంట్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, మల్టిపుల్ క్రైమ్ అమౌంట్ మీ దాంట్లో పడి ఉండొచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమౌంట్ ఎవరైతే పడుతుందో అట్లాంటి క్రైమ్ అమౌంట్ దాన్ని మాత్రం ఎట్లాగో టచ్ చేయకూడదు. వీలైతే ఇమీడియట్గా మీకు ఎక్సెస్ అమౌంట్ పడింది అంటే మీరు ఇమీడియట్గా కాల్ చేసి బ్యాంక్కి చేసి మాకు ఇది అన్అకౌంటెడ్ మనీ పడింది, మీరు ఇమీడియట్గా దాన్ని రీట్రాక్ట్ చేసేయండి, రిబ్యాక్ చేయండి అని కూడా మీరు పిటిషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు దెన్ యువర్ అకౌంట్ విల్ బి క్లీన్. సో మీరు వచ్చి ఇక పిటిషన్ తీసుకొస్తే మేము దాన్ని ప్రాసెస్ చేస్తాం. దాట్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇన్నారెడ్డి, మీకు ఇంకోటి ప్రజలందరూ కూడా ఈ యొక్క అకౌంట్ సీజర్ పైన ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు అన్అథరైజ్డ్ పర్సన్స్ నుంచి డోంట్ గెట్ ఎనీ డిపాజిట్స్. మీ యొక్క అకౌంట్స్కి తెలియని వ్యక్తుల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు. ఏమవుతుందంటే బిజినెస్లో మీకు ఆయన డబ్బులు ఇవ్వాలంటే ఆయన ఏం చేస్తున్నాను వేరే అకౌంట్ నుంచి పంపిస్తానంటున్నారు. ప్లీజ్ డూ నాట్ యాక్సెప్ట్. మీరు అది యాక్సెప్ట్ చేశారంటే అది ఏ అకౌంట్ నుంచి వస్తుంది, ఏ మనిషి నుంచి వస్తుంది. ఈ మధ్యలో 3 కేసెస్ రావడం జరిగింది. వాళ్ళకి ఎక్కడి నుంచి పేమెంట్ రావాల్సింది, దే హావ్ సెంట్ ఇట్ ఫ్రమ్ అదర్ ప్లేస్ అండ్ అదర్ అకౌంట్. అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు ది సీజర్ ఆఫ్ అకౌంట్. మనం కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించడానికి పోలీస్ కూడా ఎక్కడ ఎంత అమౌంట్ ఉంది అంత అమౌంట్ పైన లీన్ పెట్టడం జరుగుతుంది. వీఆర్ నాట్ సీజింగ్ ది ఎంటైర్ అమౌంట్. ఇఫ్ దేర్ ఇస్ 10 lakhs rupees వచ్చిందంటే ఆ 10 lakhs పైన మనం లీన్ పెట్టడం జరుగుతుంది, కానీ బాకీ అమౌంట్ మనం టచ్ చేస్తలేము. సో ప్రజలు అర్థం చేసుకోవాలి, మీరు థర్డ్ పార్టీ నుంచి ఎటువంటి పేమెంట్స్ తీసుకోవద్దు. మీకు ఎవరు డబ్బులు ఇవ్వాలంటే ఫలానా వ్యక్తి ఇవ్వాల్సి ఉంటే ఆ ఫలానా వ్యక్తి అకౌంట్ కానీ అన్ని నుంచినే తీసుకోవాలి, కానీ డోంట్ యాక్సెప్ట్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ అదర్ థర్డ్ పార్టీస్.